తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. దాదాపు 2 నెలలుగా థియేటర్లన్నీ కలకలకల అంటున్నాయి. వరుసగా మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, డీసీ, విశ్వనాథన్ అండ్ సన్స్, ఇరుముడి ఈ వారం విపరీతంగా జనాల్ని థియేటర్కి రప్పిస్తున్నాయి. మధ్యలో 2 వారాలు దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అంటే ఆ 2 వారాలు ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్ అనే 2 పెద్ద ఇంగ్లీష్ సినిమాలు అడ్డం పడడంతో ఆ 2 వారాలు కొంచెం డ్రాప్ అయినాయి మన సినిమాలో. అవి 2 వారాలు అవి కూడా విపరీతంగా చేసినాయి. సో థియేటర్స్ జనం వాటికి జనం వచ్చారు, తెలుగు సినిమాలకు రాలేదు. వాటికి కూడా వీటితో పాటుగా వచ్చినాయి ఈ సినిమా బ్రహ్మాండంగా వచ్చాయి వాటికి. ఏంటి సార్ మనకు మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయా? మనకు థియేటర్ నెలకు 4 సినిమాలు చొప్పున హిట్ అవుతాయి అనే కాలం పోయి కళకళకళ అనే కాలం వచ్చినట్టే కదా. నెలకు 4 సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే కలకల ఆడుతున్నట్టే. 2 నెలల్లో 8 సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఎప్పుడు వినలేదు, అద్భుతమే కదా. సో మంచి రోజులు వచ్చినాయి తెలుగు సినిమాకి. పైగా ఇది సీజన్ కూడా కాదు సార్, మామూలు సమ్మర్లో కూడా రైజ్ అవుతుంది. ప్రేక్షకులు ఎప్పుడు రైజ్ అవుతారు? సమ్మర్లో రైజ్ అవుతారు. ఇది వానలు వస్తున్నాయి, రకరకాల ఈ ఫ్లూ జ్వరాలు, ఆ జ్వరాలు వస్తున్నాయి. కొంచెం వానలు తగ్గినాయి బాగా యాక్చువల్గా సార్. వానలు తగ్గటం వానలు తగ్గటం, వాన అనేది వంకే కానీ వాన కోసం కలెక్షన్ పెరగదు, వాన కోసం కలెక్షన్ తగ్గదు. సినిమా బాగుంటే కలెక్షన్ వస్తుంది, సినిమా బాగోపోతే అది డిసడ్వాంటేజ్. గతంలో దసరా బుల్లోడు అప్పుడు తుఫాన్ వచ్చినా కూడా సూపర్ హిట్ అయింది. బుల్లోడు, అతిలోక సుందరి, తుఫాన్లో సినిమాలే ఎట్కి ఏమవ్వదు. జనం రావాలనుకుంటే వాన లేదు, ఏమీ లేదు, ఎండ లేదు, వాన లేదు, రావాలనుకుంటే వస్తారు. రాకూడదు అనుకుంటే మనం ఏం చేయలేము ఇంకా. అదేముండదు. బట్ సినిమాలు మేజర్గా మొన్న అనుకున్నట్టు ఇవన్నీ బడ్జెట్ కంట్రోల్లో ఉన్న సినిమాలే అండి సార్. మేజర్గా బడ్జెట్ మూలాన మీకు అన్ని సినిమాలు ప్రాఫిటబుల్ సినిమాలు కనపడుతున్నాయి. అండ్ సినిమాలు కూడా చాలా బాగున్నాయి. అన్ని సినిమాలు చాలా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలన్నీ బాగున్నాయి. సో దాంతో ఆడియన్స్ థియేటర్లోకి వెళ్తే వదిలిపెట్టి బయటకు వచ్చేద్దాం, మధ్యలో సిగరెట్ తాగడానికి వెళ్దాం అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉన్న సినిమాలు. అంటే మన మీద మామూలుగా ఒక విమర్శ ఉంది కదా సార్, రొటీన్ కథలు, మూస కథలు, మనం ఎప్పుడు బయటకు వస్తాము, మలయాళం వాళ్ళు చూడండి వాళ్ళు అదరగొడుతున్నారు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం కూడా మనం మాట్లాడుకుంటున్న 6 సినిమాలు ఏ ఒక్క సినిమా ఇంకో సినిమాకు పోలేదు. అంటే మనం రొటీన్ నుంచి బయటకు వచ్చినట్టేనా? అంటే ఎక్సెప్ట్ చెన్నై లవ్ స్టోరీ నేను చూడాల, కొరియన్ కనకరాజు చూడాల. బట్ కొరియన్ కనకరాజులో యాక్షన్ ఉంటుంది, హారర్ కామెడీ, యాక్షన్ పార్ట్ ఉందా? యాక్షన్ ఉంది. సో అది దగ్గర చెన్నై లవ్ స్టోరీ తప్పిస్తే మిగిలిన అన్నింటిలో యాక్షన్ పార్ట్ ఉంది. అవును, ఈవెన్ మా ఇంటి బంగారం కూడా యాక్షన్ ఉంది. ఫైట్లు ఉన్నాయి, చాలా ఫైట్లు ఉన్నాయి. కొంచెం ఇంటెలిజెంట్గా ప్లే చేశారు ఫైట్లు కూడా. ఆ అమ్మాయి రివీల్ అవ్వకూడదు అనే దాని మీద ఫైట్స్ కొంచెం తమాషాగా తీశారు. సో ఆ సినిమాకి, ఆ బడ్జెట్కి అది చాలా పెద్ద సినిమా అయిపోయింది. బ్రహ్మాండంగా చేసింది అన్నమాట. 100 కోట్లు ఏమో చేసిన. ఏం చేసినా ఇక అద్భుతాలే అనమాట. అంటే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 100 కోట్లు చేయడం అనేది మన ఈ మధ్య కాలంలో వినలే. ఎప్పుడు 100 కోట్లు చేయలేదు అనుకుంటా, 50 కోట్లు చేసింది. 50 కోట్లు. సో అది బాగా చేసింది. ఆ తర్వాత వచ్చిన ఇది చెన్నై లవ్ స్టోరీ కాదు, తర్వాత వచ్చిన డీసీ కూడా చిన్న సినిమా. అంటే ఆ బడ్జెట్ వరకు అది 20 కోట్ల సినిమా. ఇది అన్ని అక్కడ తమిళ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్. అంటే తెలుగు 5-6 కోట్ల సినిమా కింద లెక్క, తెలుగులో కూడా 20 కోట్ల పైన చేసింది. చాలా బాగా చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ అంతకుముందే వచ్చినట్టుంది. చెన్నై లవ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, అది బాగుంది. సో దాన్ని బాగా ప్రేక్షకులు చూశారు. ఆ తర్వాత డీసీ వచ్చింది, డీసీ బాగా చూశారు. దెన్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యామిలీ షో వచ్చింది. ఇరుముడి దైవత్వం, తండ్రి, అది యాక్షన్, సెంటిమెంట్, దైవం అన్ని భలే మిక్స్ అయిపోయినాయి.
ఈ మధ్యకాలం గతంలో ఉండేవి మా చిన్నప్పుడు విఠలాచార్య గారి సినిమాలు ఉండేవి. కత్తి యుద్ధాలను, ప్రేమ, సాంగ్, మ్యూజిక్ ప్లస్ భక్తి, దేవుడు. ఫైట్లు ఇవన్నీ విఠలాచార్య గారి సినిమాల్లో ఉండేవి. బట్ అయితే జానపదాలు ఉండేవి ఎక్కువ. సోషల్ సినిమాలు తక్కువ ఉండేవి. విఠలాచార్య గారు అనుకుంటా రాము అని ఎన్టీ రామారావు గారితో తీశారు. రాము కాదు, గోపి 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 సార్. గోపి అని త్రిలోక్ చంద్ర. దేవుడు సినిమాలు. త్రిలోక్ చంద్రది అనుకుంటా, తమిళ్ త్రిలోక్ చంద్ర, తెలుగు కూడా త్రిలోక్ చంద్ర సార్. అది హిందీలో ఈయన తీశారు, దిలీప్ కుమార్ గారు యాక్ట్ చేశారు. సో ఏదైనా కానీ అంటే అది భక్తి సినిమానే. గోపి ఎవరు చేసినా కానీ భక్తి సినిమానే. అది భక్తి పాటలు ఇవన్నీ ఉంటాయి సోషల్ సినిమాలు. అట్లా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. పూజ ఇటువంటి సినిమాలు ఉండి, పాము సినిమాలు, నోము పూజ ఇవన్నీ పాములతో చేశారు సినిమాలు. అవి ఉండే, వాటిలో కూడా చిన్న ఫైట్లు ఉండేవి. సో అట్లా చేసి అవన్నీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అందులో సాంగ్స్ అవి ఉండేవి. దీంట్లో కూడా అట్లాగే వచ్చినాయి. అయ్యప్ప ఇప్పుడు క్రేజ్ కదా, అయ్యప్ప ఇది ఉంది బాగా. సో దాంతో వచ్చింది. అన్నిటికంటే ఎక్కువ అండి రవితేజ గారి సినిమాల్లో బాగా కంట్రోల్డ్ బడ్జెట్తో వచ్చిన సినిమా ఇది. ఈ మధ్యకి లేటెస్ట్ టైమ్స్లో ఆయన సినిమాల బడ్జెట్లు బాగా పెరుగుతూ వచ్చి కాస్ట్ ఫెయిల్యూర్లు కనపడతా వచ్చినాయి. ఈ సినిమా కంట్రోల్ చేస్తూ వచ్చారు. రెవెన్యూ మాత్రం ఇప్పుడు ఎరగదీస్తుంది. ఒకవేళ ఇది పెరిగి తీసినా కూడా లాభం వచ్చే సినిమా అనమాట. వాళ్ళు అంతకు ముందులాగా పెంచుకొని తీసినా లాభం వచ్చే సినిమా వచ్చింది. సబ్జెక్ట్ వర్కౌట్ అయింది. రవితేజ గారు ఆఫ్కోర్స్ ఆయన బాగా చేశాడు సినిమా. సార్ మీరు తరచూ అంటూ ఉంటారు మన సినిమాలు బాగుండాలంటే ముందు కాస్ట్ కంట్రోల్, బడ్జెట్ కంట్రోల్ ఉంటేనే అంటున్నారు కదా. అది ఎవరి చేతుల్లో ఉంది సార్? అది హీరో ఏమో నాకు ముందే మార్కెట్ అని ఆయన రెమ్యునరేషన్లు పెంచేస్తున్నాడు. ప్రొడ్యూసర్లు మంది పాన్ ఇండియా అనుకొని వాళ్ళు 50 తీసి చోట 100, దర్శకుడేమో తక్కువ ఖర్చు పెట్టించాల్సిన చోట ఎక్కువ ఖర్చు పెట్టించేస్తున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు కదా, ఎలా కంట్రోల్ చేస్తారు దాన్ని? కంట్రోల్ అంటేనండి, ఇప్పుడు మీరు ఇరుముడి తీసుకుందాం. ఇరుముడి మరి ఆ బడ్జెట్లో అవ్వకూడదు సినిమా. అంటే తక్కువేం 40 కోట్లు 50 కోట్లు అయింది ఆ సినిమా. తక్కువేం కాదు, ఎక్కువ బడ్జెట్ అయ్యింది యాక్చువల్గా. బట్ ఆ బడ్జెట్లో అవ్వకూడదు. దానికి అనుకున్న మధ్యకాలంలో అనుకున్న రేట్ల ప్రకారం అయితే అది 70, 80, 90 అవ్వాల్సిన సినిమా అది. అది 50 దగ్గర ఆగి 45, 50 దగ్గర ఆగింది సినిమా. అంటే ఎక్కడో తగ్గింది. వాళ్ళకి తెలియాలి ఎలా తగ్గిందనేది నాకు తెలియదు. సో ఆ ఎలా తగ్గిందో పెద్ద కంపెనీ అది అలాగే తగ్గించుకుంటూ వస్తే తగ్గుతుంది. అంటే మనకేం తెలియదు కదా, మనం ఆ రెమ్యునరేషన్లు తగ్గించండి, ఇంకోటి తగ్గించండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మేకింగ్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గుతాయండి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గాలంటే వర్కింగ్ అవర్స్ పెరగాలండి. అంటే రవితేజ గారు టైంకి వస్తాం అటువంటివి ఉన్నాయి, బాగుంటుంది. సో నేను అనుకోవటం పర్ఫెక్ట్గా రోజు 7 o'clock కాల్ షీట్, అవుట్డోర్ సినిమా ఎక్కువ అది. ఆ 7 o'clock కాల్ షీట్ చేసి ఉంటారు. మేజర్గా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తగ్గి ఉంటాయి. అంటే మిగతా 100 రోజులు చేసినట్టు 100 చేసి ఉండకపోవచ్చు. సంథింగ్ ఏదో మొత్తానికి ఒక మిరాక్యులస్గా బాగా తక్కువ బడ్జెట్లో చేశారు, వర్కౌట్ అయింది. సో మా ఇంటి బంగారం అనుకోండి, చెన్నై లవ్ స్టోరీ అనుకోండి, ఈవెన్ కనకరాజు అనుకోండి, కొరియన్ కనకరాజు అనుకోండి, సూర్య సినిమా అనుకోండి. పాన్ ఇండియా పిచ్చి వదిలినట్టేనా? పాన్ ఇండియా పిచ్చి ఏముంది, దీనికి ఇంటి కూడా హిందీలో రిలీజ్ చేశారు ఎట్లా అనుకోండి. హిందీ, తమిళ్ అన్నిట్లో రిలీజ్ చేశారు. విశ్వనాథ్ కంపెనీ తమిళ్ అండ్ తెలుగు కింద సూర్య తమిళ్ హీరో కాబట్టి. కానీ ఆ పాన్ ఇండియా పిచ్చి వదిలిన బట్టి దాన్ని కూడా హిందీలో డబ్ చేసి ఏదో రిలీజ్ చేశారు, పెద్దగా వర్కౌట్ అవుతుంది. హిందీలో మన సినిమాలు చూడరంటే ఎప్పుడో చూస్తారు. దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేశారండి వీళ్ళందరూ కలిసి మనకి ఎక్కువ డబ్బులు వచ్చేదని తక్కువ డబ్బులు చేశారు. హిందీ మార్కెట్, డబ్బింగ్ మార్కెట్ ఒక మంచి మార్కెట్ ఉండేది మనకి. ఈ సినిమాలన్నీ మనం హిందీలో వీళ్ళు డబ్ చేసి వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టకుండా వదిలేసి ఉంటే మనకి ప్రొడ్యూసర్కి ఎక్కువ లాభం వచ్చింది. ఆ రకంగా దాన్ని చంపి ఆడింది లేదు, ఆ డబ్బులు వచ్చింది లేదు, రెండు పోయినాయి. అది ఒట్టి శాటిలైట్ కోసం చేసుకునేవారు, థియేటర్లో వేసేవారు కదా. కొన్ని సినిమాలు పుష్ప ఒకటి వేసారు, అట్లా వేస్తే కొన్నింటి ఆడి
సో అన్నిటినీ ఇటు మొదలెట్టారు. దాంతో ఏది ఆడకపోవటం సార్. అలా వచ్చేసింది. అంటే మంచి సినిమా తీస్తే పాన్ ఇండియా సినిమా అవుతుందా? పాన్ ఇండియా సినిమా తీస్తే పాన్ ఇండియా సినిమా అవుతుందా? మంచి సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందండి. పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వదు. అంటే ఏమవుతుందంటే మనం పాన్ ఇండియా సినిమా అని అనుకోగానే కాస్టింగ్ అక్కడి నుంచి ఒకళ్ళు, ఇక్కడి నుంచి ఒకళ్ళు, ఇక్కడి నుంచి ఒకళ్ళు అన్ని అనేక భాషల భాషల నుంచి నుంచి తీసుకుని తీసుకొని చేస్తూ వస్తారు. ఉంటాం. అది చేసేసరికి ఏమవుతుంది, మీకు పెరుగుతుంది, మీ కాస్ట్ అనవసరంగా పెరిగిపోతుంది. సో మనం ఏది ఉంటే వాళ్ళతో చేసుకుంటూ పోతే ఉంటుంది. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ కంపెనీలో కూడా బయట వాళ్ళని పెట్టారు. బట్ పెద్ద అందరూ తమిళ వాళ్ళే, తమిళ సినిమానే తీసుకున్నారు అనుకుంటే అప్పుడు మన తెలుగు వాళ్ళు లేరు అనుకుని హ్యాపీగా ఉండొచ్చు. తెలుగు డబ్బింగ్ అనుకుంటూ ఇరుముడిలో కూడా ఎవరు లేరు. అతను విలన్ పెద్ద కన్నడ అతను ఎవరినో తెచ్చారు. కన్నడ అతను అనుకుంటా. అతను కన్నడ అతను కూడా తెలిసిన అతను కాదు కాబట్టి కొత్త వాళ్ళలాగానే ఉండిపోయింది. దాంట్లో ఎవరు తెలియదు సార్ పెద్దగా. సాయి కుమార్ గారు, రవితేజ గారు, హీరోయిన్ కూడా తెలిసిన అమ్మాయి, అమ్మాయి చిన్న అమ్మాయి కూడా బయట మలయాళం అమ్మాయి. అందరూ కొత్త అమ్మాయి, కొత్త వాళ్ళే, ఎవరు తెలిసిన వాళ్ళు కాదు. అదే బడ్జెట్ ఎవరి కంట్రోల్ అంటే ప్రొడ్యూసర్ కంట్రోల్లోనే ఉంటుంది. మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎలా అయితే మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమా మాట్లాడుకుని తీసుకున్నారో అలా అందరూ మాట్లాడుకుని తీసుకుంటే అవుతుంది. ఈవెన్ సితారా వాళ్ళు కూడా ఆ సినిమా విశ్వనాథన్ అండ్ కంపెనీ. సో ఈ రెండు మేజర్ కంపెనీస్ అండి వాళ్ళ మార్కెట్లో లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ లీడర్లు వాళ్ళిద్దరు. ఇద్దరు ఒక కంట్రోల్డ్ బడ్జెట్తో తీసి సక్సెస్ ఇచ్చారు ఈ సీజన్లో. సో వాళ్ళిద్దరే కంట్రోల్లోకి వచ్చారంటే ఇండస్ట్రీ అంతా కంట్రోల్లోకి వస్తుంది. సో లెట్ అస్ హోప్ మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. అంటే ఈ 6 సక్సెస్లు 8 సక్సెస్లు ఇంగ్లీష్తో కలిపితే 8 సక్సెస్లు 2 వారాలు 2 నెలలు అంటే అద్భుతం జరుగుతుంది. థియేటర్లకు వస్తున్నారు అని ప్రూవ్ చేస్తున్నారు. మనం థియేటర్ల కోసం సినిమాలు తీయాలని ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. థియేటర్లో డబ్బు ఉంది అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ తెలుగు సినిమా కాకుండా ప్రపంచ సినిమా, భారత సినిమా అంతా, ఎందుకంటే ఒడస్సీ ప్రపంచం అంతా ఆడింది బ్రహ్మాండంగా. సో స్పైడర్ మ్యాన్ ప్రపంచం అంతా ఆడుతుంది. సో ప్రపంచం అంతా చూస్తున్నారు, అన్ని చోట్ల సినిమాలు బాగానే ఆడుతున్నాయి. సో మనం మళ్ళీ సినిమాలు సరిగ్గా తీయటం అనేది నేర్చుకుంటాం అనేది చేస్తే ఐ థింక్ ఇండస్ట్రీ మళ్ళీ పచ్చగా ఉంటుంది. మళ్ళీ థియేటర్లకు మంచి రోజులు వచ్చినాయి. మూసివేత తీసుకు మళ్ళీ తెరుస్తారని అన్నీ తెరుస్తారు. ఇవాళ చూసా విజయవాడలో పెద్ద స్క్రీన్ పెడుతున్నారు, 150 అడుగులు స్క్రీన్ అంట. ఇది వారణాసితో ఓపెన్ అవుతుందంట. ఏదో మల్టీప్లెక్స్ పెట్టారంట అక్కడ. సో యాడ్ చూశాను, అది యాడ్ న్యూస్ చూశాను. సో మళ్ళీ థియేటర్లు కడుతున్నారు లెక్కన. విజయవాడలో ఆల్రెడీ రేట్లు పెంచుకునేది, విజయవాడలో కొన్ని మూసేశారంటే మళ్ళీ కొన్ని తెరుస్తున్నారు అనమాట. సరే, టికెట్ రేట్లు పెంచేది కూడా ఇక మీద తగ్గుతుంది. మంచి సినిమాకి మామూలు రేట్లకే డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇరుముడికి ఏం పెంచారు? పెంచలేదు. ఇరుముడికి ఏం పెంచారు? నార్మల్ రేట్లే ఉన్నాయి. విశ్వనాథన్ కోకి పెంచారు, అది పెంచలేదు. పెంచకండి సార్, బాగుంది. పెంచడం అంటే 500 600 చేస్తున్నారు. అయ్యి లేవు. బట్ అసలు ఏది పెంచకుండా కూడా వస్తుందని మొదటి నుంచి నేను మొత్తుకుంటా ఉన్నాను. బట్ వాళ్ళకు ఉంటుంది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఏవి బడ్జెట్ మనం బయట కూర్చొని చెప్పడం వేరు, లోపల వాళ్ళు పడే కష్టాలు వేరు కదా. డబ్బులు కదా సార్, డబ్బులు రావాలి కదా. అదే డబ్బులు అనుకుంటాం. మరి పాన్ ఇండియా అనుకున్నప్పుడు డబ్బులు ఒట్టి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు కదా వచ్చేది. పాన్ ఇండియా అనుకున్నప్పుడు రేటు పెంచడం ఎందుకంటా నేను. మన కోసమే మనం తీసాం అనుకున్నప్పుడు మనం పెంచుతాం అనుకున్నాం. ఎవరి కోసమో తీసి మనం ఎందుకు పెంచుకోవాలి, మనం ఎందుకు నష్టపోవాలి. హీరోలు ఎవరు అనేది కూడా చూడడం లేదు సార్. సినిమా బాగుంటే చూస్తున్నారు. నిజానికి లోకేష్ కనకరాజ్ ఏం మనకి డైరెక్టర్గా తెలుసు, కానీ ఆయన నటించింది ఏముంది అంత మునుపు లేదు. అంత మునుపు వరుణ్ తేజ్ గారి వరుస ఫ్లాపులు ఉన్నా కూడా ఈ సినిమా చూశారు. సమంత గారిని చూశారు చాలా కాలం తర్వాత. ఈయన రవితేజ చూశారు, చెన్నై లవ్ స్టోరీలో అతను పెద్ద స్టార్ ఏం కాదు కదా కంపారిటివ్లీ. ఆయన చూశారు, బ్రహ్మాండంగా చూశారు. ఆ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా చేశారు అనుకోండి, అమ్మాయిని చూశారు. అంటే హీరో ఓరియంటెడ్ అవి కాకుండా కథాబలమేనండి. అన్ని సినిమాలు కథాబలంతో ఆడుతున్న సినిమాలే. హీరోల కోసం వచ్చిన సినిమా ఏది లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న 6 సినిమాలు హీరో కోసం ఆడిన సినిమాలు కాదు. 6 సినిమాలు కథతో వచ్చిన సినిమాలు,
6 సినిమాలు డైరెక్టర్ సినిమాలు. అవును, అవును. సో 6 సినిమాలు ప్రొడ్యూసర్ల సినిమాలు. అవునవును. మంచి పాయింట్ సార్ సో ఇది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా పెర్ఫామ్ చేశారు ఈ సినిమాలన్నింటిలోనూ. సార్ సో మంచి రోజులు అందరికీ వచ్చినాయి. లెటస్ రేపు టాక్సిక్ కూడా ఉంది, అది కూడా హెవీగా ఉంది. Yes, sir. అంచనా టాక్సిక్ మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి. హై బడ్జెట్ అదే ఇంటర్నేషనల్ సినిమా, నేషనల్ సినిమా, లేకపోతే గ్లోబల్ సినిమా ఏదో అంటారు. కానీ టాక్సిక్, వారణాసి వీటి గురించి మనం పెద్దగా మాట్లాడకల్లా. ఎట్టకు రికార్డ్ కలెక్షన్సే ఉంటాయి. ఎట్లాగో ఫుల్ క్రౌడ్ ఫుల్లింగ్ ఉంటుంది అది. పొద్దున చూసేది 30 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పారు. సో 30 కోట్లు మొత్తం సినిమాకి రాని రోజులు 30 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ అంటే. సో దాట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్, బాల్ గేమ్ అండి అది మొత్తం. వారణాసి, టాక్సిక్ అవన్నీ మనం వేరే వెళ్ళిపోవాలి. ప్రభాస్ సినిమాలు. సార్ జనం ఓటీటీ నుంచి మెల్లిగా బయటకు వస్తున్నారా? థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారా? వస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఓటీటీ పెడితే 2 రోజులు అక్కడి నుంచి కదిలేవాడిని కాదు. అంటే వెబ్ సిరీస్ చూస్తే 10 ఎపిసోడ్లు ఉంటే 10 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యేదాకా లేచేవాడిని కాదు. అంటే కొత్త సినిమా వస్తే చూసేవాడిని, మలయాళం కానీ, తెలుగు కానీ, కన్నడం కానీ, తమిళ్ కానీ. ఇప్పుడు చూద్దామంటే కూడా దొరకట్లా ఆ సినిమా. సార్ లాస్ట్ 8 months నుంచి చూస్తున్నాను నేను. సో కొత్త సినిమా అనేది, మంచి సినిమా అనేది కనపడతల తక్కువ. వారానికి ఒకటి కూడా దొరకట్ల సినిమా. ఇంగ్లీషు అన్ని భాషల్లో ట్రై చేస్తాం కదా, సార్ వారానికి ఒక సినిమా కూడా దొరకట్లా. సో దాంతో ఈ మధ్య రోజు సినిమా చూస్తున్నాను, ఈ మధ్య థియేటర్కి వెళ్ళి చూస్తున్నా సినిమాలు. ఈ మధ్య విపరీతంగా చూస్తున్నాను. నేనే రివైవ్ అయినట్టున్నాను ఎప్పుడు. థియేటర్ పోవడం చాలా బాగుంటుంది సార్. డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంటుంది. చాలా ఏమంటే మన వాళ్ళు 2 గంటలు కూడా కొంచెం డబ్బులు ఎక్కువైపోతున్నాయి తప్ప బాధ. సార్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెఫినెట్లీ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను నిన్న మా ఇంటి బంగారం చూసా, ఒక 5-6 గంటలు చూసి సినిమా. గ్యాపులు తీసుకుని అది మనం థియేటర్కి వెళ్ళాను 2 గంటల సినిమా అయిపోతుంది. అవును, అవును. వెళ్తాం, కూర్చుంటాం, చూస్తాం, వస్తాం, ఇది అయిపోతుంది. కంటిన్యూ చూడలేము. 6 గంటలు చూడలేం కదా, ఏదో పని ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వస్తారు, మాట్లాడతాం, ఇది ఆపుతాం, ఇది చేస్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం. సో ఇది కాకుండా మనకి ఓటీటీ కాకుండా అయితే సినిమా ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఈ ఇంట్లో చూసే సినిమా అంటే వాళ్ళు కొంతమంది హోమ్ థియేటర్ పెట్టుకుని వాళ్ళు చూసే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండదు. మనం టీవీ పెట్టుకుని టీవీలో చూసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం. అంటే హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, కానీ అది కొంచెం కాస్ట్లీ, అందరికీ అందుబాటులో ఎక్కడ ఉంది. ఉన్న వాళ్ళకి థియేటర్లో కూడా ఈ మధ్య టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ అన్ని బాగా ఉండడంతో సినిమా చూడాలి అనిపిస్తాం. అవునవును, అవి బాగుంటున్నాయి. సిస్టమ్ చాలా కాలం నుంచి సౌండ్ సిస్టమ్ బాగా బెటర్ అయిపోయింది. మనం చేసే సౌండ్స్ అన్నీ బాగుంటుంది. బట్ ఏదైనా టోటల్గా టెక్నాలజికల్గా బెటర్ అయిందండి. ఇప్పుడంటే సౌండ్ సిస్టమ్ హోమ్ థియేటర్కి, ఇంట్లో మామూలు ఇంట్లో సౌండ్ హోమ్ థియేటర్ లేకపోయినా కూడా మంచి సౌండ్ వచ్చేసి టీవీలన్నీ బాగున్నాయి, గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి, తక్కువ డబ్బులకి అయ్యే కూడా వచ్చినాయి. బట్ ఏదైనా ఇంట్లో చూస్తే థియేటర్కల్ ఎఫెక్ట్ రాదు. సో థియేటర్కి వెళ్ళి చూస్తేనే సినిమా ఉంటుంది. థియేటర్లో ఫుడ్ రేట్లు తగ్గిస్తే నేను చాలా హ్యాపీగా. టికెట్ రేట్లు మనలాంటి వాళ్ళకి సమస్య లేదు సార్, పిల్లలు ఉంటే చాలా సమస్య. నాకు కూడా సమస్య సార్. నేను ఈ వరుసగా 6 రోజులు 6 సినిమాలు చూశాను సార్. సినిమాకి 1000 రూపాయలు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నాకు ఏం తినకుండా కూర్చోలేను. తిన్నానంటే 400 రూపాయలు పాప్కార్న్ 400 రూపాయలు తీసుకుంటున్నారు, 420 రూపాయలు తీసుకుంటున్నారు. దాంతో పిల్లలతో పోతే 2000 అవుతుంది సార్. 2 పిల్లలతో పోతే 2000 అవుతుంది. పిల్లలంటే మనవాళ్ళు అది పరిస్థితి. బట్ ఏదైనా బాగుంది, గుడ్ సార్. చాలా మంచి విషయాలు.